దేవాతి దేవునికి మహిమ కలిగి ఈ మే మాసంలో ప్రభు మనలను మన కుటుంబాలను కాచి కాపాడిన దేవాతి దేవునికే మహిమ కలుగునుగాక. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ 23వ అధ్యాయము 5వ వచనములో 3 ముఖ్యమైన కార్యాలు ఉన్నాయి. దానిలో ఒకటిది, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు. రెండవది, నూనెతో నా తల అంటియున్నావు. మూడోది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ నెలలో నాతో మాట్లాడిన మాట ఏమిటంటే, ఆ 3వ భాగమైనటువంటి నా గిన్నె నిండి పొర్లుచున్నది. మనము నిండిన వారిగా ఉండటం మాత్రం ఆయనకి ఇష్టము లేదు. మనము నిండి పొర్లి పారేవారిగా ఉండాలని ఆ పరలోక తండ్రి కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిండడం వేరు, పొర్లి పారడం వేరు. అంటే నిండిన వారు మాత్రం తమకే ఆశీర్వాదంగా ఉంటారు, తమకు తమ కుటుంబానికి మాత్రం ఆశీర్వాదంగా ఉంటారు, నింపబడి ఉంటారు. కానీ పొర్లి పారే వాళ్ళకు ఎలా ఉంటారంటే, వారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఆశీర్వాదంగా మారిపోతారు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఆశ. నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదించాలనుకునే విధానం ఏమిటంటే, నేను నిన్నే ఆశీర్వదించను, నీ ద్వారా నీ చుట్టూన్న వారందరూ ఏం చేయబడాలి? ఆశీర్వదించబడాలి. నేను దీవించబడ్డాను, నా పిల్లలు దీవించబడ్డారు, నేను బాగున్నాను, నా పిల్లలు బాగున్నారు, నేను బాగున్నా, నా కుటుంబం బాగుంది అని అనుకోవటం మాత్రం, దీవెన అనుకోవటం చాలా తప్పు. ఇంకా చెప్పాలంటే, నేను బాగున్నాను, నా కుటుంబం బాగుందని అలా బ్రతికేవాళ్ళు. నేను ఎప్పుడు ఈ మాట చెప్తుంటాను, నేను ఎవరి జోలికి పోను, ఎవరితో నాకు పని లేదు, నా బతుకు నేను బతుకుతున్నాను, నా కుటుంబం నేను చూసుకున్నాను, నా పిల్లలు నేను చూసుకున్నా చాలు అని అనుకుంటే నీకు నరకం గ్యారెంటీ. ఏది గ్యారెంటీ? నేను చెప్పట్లా, బైబిలే చెప్తుంది. ఎందుకంటే ఒకానొక దినానంట, చూడండి ఒకసారి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. నేను ఆకలిగొంటిని. ఏంటి? నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. మీరు నాకు భోజనము పెట్టారు. దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినయుంటిని, నన్ను చేర్చుకున్నారు. దిగంబరినయుంటిని, నాకు బట్టలు ఇచ్చారు. రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. హల్లెలూయా. అందుకు నీతిమంతులంట, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి. మీకు ఎప్పుడు అన్నం పెట్టానయ్యా నేను? నీవు దప్పుకొని ఉండుట చూచి నీకు దాహం వేస్తే ఎప్పుడు దాహం ఇచ్చితిమి. నేను ఎప్పుడు నీకు నీళ్లు ఇచ్చాను? ఎప్పుడు పరదేశినై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి. దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి. ఎప్పుడు రోగివై ఉండుటనైనను చెరసాల్లో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు అందుకంటాడు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగి కనుక నాకు చేసితిరని. కొట్ట చప్పట్లు. వీళ్ళల్లో ఉన్న ఒక్కళ్ళకి చేశారు కనుక ఇప్పుడు అది ఎవరికి చేసినట్టు? నాకు చేసి తిరిగి.
ఆ, నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ఆ, వారితో అనును. ఆ. అప్పుడు ఆయన అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, హలో హలో, ఈ ఎడం బ్యాచ్ ఏది తెలుసా? ఎవరితో నాకు అనవసరం, నేను ఎవరి జోలికి పోను, నా బతుకు నేను బతుకుతాను, నేను తింటా, నేను కట్టుకుంటా, నా పిల్లలు నా బతుకు, నా పిల్లలు నా బతుకు. ఇప్పుడు చూడండి, ఎడం వైపు వారున్న వారిని చూచి, శపింపబడిన వారలారా, ఆ. నన్ను విడిచి నన్ను విడిచి అపవాదికిని వాని వాని దూతలకును సిద్ధపరచబడిన ఏంటి, ఎవరు ఈ సాతానికి అపవాదికి ఏం సిద్ధపరచబడింది? సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి నిత్య అగ్నిలోకి పోవుడి. పోవడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశినయుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినయుంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారు ఏమంటారంటే, ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుట అయినను, దప్పికొని ఉండుట అయినను, పరదేశివై ఉండుట అయినను, దిగంబరివై ఉండుట అయినను, రోగివై ఉండుట అయినను, చెరసాల్లో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని. ఎప్పుడు చేయలేదయ్యా నీకు? అసలు నువ్వు ఎప్పుడు వచ్చావు మా ఇంటికి? ఎప్పుడు కనపడ్డావు మాకు అసలు అట్ట దిగంబరిగా? ఎప్పుడు కనపడ్డావు మాకు రోగిగా? ఎప్పుడు కనపడ్డావు పరదేశిగా? ఎప్పుడు కనపడ్డావయ్యా? అసలు మిమ్మల్ని చూసి అసలు మేము నీకెప్పుడు పెట్టలేదు చెప్పు. ఇప్పుడు చదవండి. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనినైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక, అది చేయలేదు గనుక నాకు చేయలేదని. అది అర్థమైందా దేవుని బిడ్డలారా? తండ్రి అయిన దేవుని యొక్క ఆశ ఏమిటంటే, నీ గిన్నె నిండి పొరలాల్సింది. ఎందుకంటే నువ్వు దీవించబడడం మాత్రమే కాదు, నీ చుట్టుపక్కల అవసరతలో ఉన్నవారు, దీనస్థితిలో ఉన్నవారు, అల్పులైన వారు అందరూ నీ వలన దీవించబడాలి. అందుకు దేవుడు నిన్ను పొంగి పొరలేతట్టు చేయాలనుకుంటున్నాడు. నేను బాగున్నా, నా పిల్లలు నాకు ఒక్కరితో సంబంధం లేదు, నాకు జాగ్రత్త, నీకు నిత్య అరికాకిని గ్యారెంటీ. సొంత పిల్లలు డబ్బులంతా నాశనం చేసినా ఏమేమో అనుకోరు, కానీ పక్కనున్న అవసరతలో ఉన్న వాళ్ళకి పావులా ఇవ్వాలంటే ప్రాణం పోతుంది. జాగ్రత్త. నీవు నీ పిల్లలకే నువ్వు ఖర్చు పెట్టుకుంటూ, నీ పిల్లలకే నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తే నీవు ఎడం వైపు వారు అయిపోతారు. హల్లెలూయా. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఆదికాండం 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. యెహోవా నీవు లేచి ఈ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్నేం చేస్తాను? నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడు? నిన్ను ఆశీర్వదిస్తాను. ఏం చేస్తాడు? ఫస్ట్ ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీ నామాన్ని ఏం చేస్తాను? గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఏం చేస్తాను? అంటే నువ్వే ఒక ఆశీర్వాదంగా ఉంటావు. ఎవరింటికి వెళ్తే వాళ్ళకి నువ్వు ఆశీర్వాదం, ఎక్కడ నిలబడితే అక్కడ ఆశీర్వాదం, ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళకు నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. ఆమె చెప్పండి గట్టిగా. ఇది దేవుడి యొక్క తపన, హృదయ వాంఛ. నీ స్థితి నా స్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. గిన్నె నిండడమే కష్టం అయిపోతుందేమో. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభా, నిండటం మాత్రం కాదయ్యా, నువ్వు వాగ్దానం చేశావు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో నువ్వు వాగ్దానం చేసిన దేవుడు తండ్రి నీకు వందనాలు. చూడండి 24వ వచనం. కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. ఏమండి? గానుగుల పైగా పొర్లి పారును. అందరండి, గానుగులుగా పైగా పొర్లి పారును. హల్లెలూయా. ఇది దేవుడి యొక్క ఆశీర్వాదం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం.
అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగులో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొర్లి పారును. ఏందంటమ్మా? పైకి పొంగి పొర్లేటట్టు ఆశీర్వదించాలన్న ఉద్దేశము ఏమిటయ్యా అంటే, నన్ను నీకు మాత్రం నువ్వు ఆశీర్వాదంగా ఉండడం కాదు, నీ వలన అనేక మంది ఆశీర్వదించబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. కనుక ఈ చివరి దినాలలో, కడవరి దినాలలో నీ జీవితం, నీ గిన్నె నిండుగా ఉందా, ఖాళీగా ఉందా? ఈ గిన్నె అనే విషయానికి వచ్చేసరికి వ్యక్తిగత ఆత్మీయ జీవితం అనే ఒక గిన్నె, శరీర సంబంధమైన ఒక గిన్నె, ఆర్థిక సంబంధమైన ఒక గిన్నె, ఇలాగా నీ కుటుంబంలో ఏ గిన్నె ఖాళీగా ఉన్నదో ఆ గిన్నెని నింపడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తే హల్లెలూయా. అది నీకు తెలుసు. ఏ విషయంలో హెల్త్గా ఉంది, ఏ విషయంలో ఖాళీగా ఉన్నాను, ఏ విషయంలో తక్కువగా ఉన్నాను. అసలు నీకు కొంతమంది కొన్ని విషయాలు వారి కుటుంబానికి వారి ఆశీర్వాదంగా ఉండరు. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా దేవుని బిడ్డలారా, దీవెనకరంగా ఇతరులకు ఉండాలంటే నాకేదో రావాలంటారు. ఏంటి, నాకు కానీ 1,00,000 వచ్చిందంటే అట్ట పంచేస్తా, అప్పుడు నాకు కానీ అది వస్తే ఇది ఇస్తా, నాకు కానీ అది వస్తే ఇది ఇస్తా. ఇది కాదండి, వస్తే ఇవ్వడం, వస్తే అది ఆశీర్వాదకరమైన జీవితం కాదు. వచ్చినప్పుడు చూద్దాం, కానీ కలిగిన దానిలో నుండి ఇతరులకు నువ్వు దీవెనగా మారాలి. తమిళనాడులో ఇడ్లీ అమ్మ అని ఒక అమ్మ ఉంది, ఫేమస్ అయింది ఇడ్లీ అమ్మ. రూపాయి ఇడ్లీ అంట. ఎంత? రూపాయి ఇడ్లీ. 40 సంవత్సరాలుగా రూపాయి ఇడ్లీ అమ్ముతుందంట. ఇప్పటికి నేటికి కూడా రూపాయి ఇడ్లీ అమ్ముతుందంట. 40 సంవత్సరాలుగా. ఆమె ఉండే ఇల్లు గుడిసిల్లు, పాకాలో ఇడ్లీ అమ్ముకుంటుంది. అప్పుడు ఎవరో దారిని పోయే ఒక విలేకరో, ఈ యూట్యూబరో ఎవరో చూసి ఆమె దగ్గరికి వెళ్ళి చూసి అడిగితే చాలా జనం ఉన్నారంట. ఏంటని చూస్తే ఆమె రూపాయికి ఇడ్లీ అమ్ముతుందంట. ఆయన ఆశ్చర్యపోయారు. ఈ రోజుల్లో రూపాయి ఇడ్లీ అమ్మేవాడు ఎవడన్నాడా? హల్లెలూయా అని ఆశ్చర్యపోయి ఆమె దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా సంగతి అంటే, అవునయ్యా రూపాయికి ఇడ్లీ అమ్ముతాను. ఎంతకాలంగా అమ్ముతున్నావు అంటే, 40 సంవత్సరాలుగా అమ్ముతున్నానంది. 40 సంవత్సరాల నుంచి రూపాయే పెట్టావా? రూపాయే పెట్టాను. ఇంకేమైనా పెంచుదావా? ఇక పెంచేదే లేదు. స్తోత్రం. హల్లెలూయా. చచ్చిపోయేదాకా నేను రూపాయికి అమ్ముతానంది. ఇంతకీ ఎందుకు అమ్ముదాలనుకున్నామంటే, ఎంతోమంది డబ్బులు లేక అల్లాడిపోయే వాళ్ళు ఉంటారు. ఆకలి తినాలని ఉన్నా డబ్బులు లేక, డబ్బున్న వాళ్ళు కూడా ఒక పూట మానుకుంటా ఉంటారంట. అలాంటి ఆకలి తీర్చాలనేదే నా ఆశ. స్తోత్రం చెప్పడు కొట్టు. హల్లెలూయా. మనం అనుకుంటాము మనకు లక్షలు వస్తే, కోట్లు వస్తే అప్పుడు బాగా పెట్టేస్తాను, అప్పుడు అందరికి దీవెనగా మారుతాను. వస్తే కాదమ్మా, నువ్వు కలిగిన దానిలోనే నువ్వు దీవెనకరంగా ఉండగలవు. కొట్టు చప్పట్లు. నీకు దేవుడిచ్చిన దానిలోనే నువ్వు ఇతరులకు ఏమవ్వాలి? ఆశీర్వాదంగా మారాలి, ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. నువ్వు 4 చేతులు 4 మెతుకులు నీ లోపల పోయే బదులు దానికంటే 4 మెతుకులు నలుగురు తిన్నారంటే అది గొప్ప దీవెన. నీ 4 మెతుకులు నీ కడుపులో పోతే అది ఆశీర్వాదం కాదు. నువ్వు తినచ్చు, ఎప్పుడు తినేదే. నీ 4 మెతుకులు నలుగురు తిన్న రోజు అది ఇంకా దీవెనకరమైన రోజు. గట్టిగా మేము చెప్పండి. ఆ పడే ప్రయాస ఎన్నడూ వ్యర్థం కాదు. ఈరోజు చూసారా, ఆమెకి దూరదేశాల నుండి కూడా డబ్బులు పంపిస్తున్నారు. కోటు చప్పట్ల. రూపాయి అని అమ్మినామె ఇప్పుడు ఆ ఒక్క యూట్యూబర్ దెబ్బకి ప్రపంచం మొత్తం తెలిసిపోయి ఈమెకి ఇల్లు కట్టేస్తున్నారు, అన్నీ తెచ్చి పెట్టేస్తున్నారు. నీకు ఎన్ని వారాలు పిండి కావాలో చెప్పి మేము తీసుకొచ్చి పెట్టేస్తామని పెట్టేసి వెళ్తున్నారు. 40 సంవత్సరాల నుంచి చేస్తున్న దీవెన. ఆమె చెప్పండి. దేవుడి ఆశ అదేనండి, నిన్ను ఆశీర్వదించాలనుకుంటుంది. ఎందుకంటే నువ్వు ఇతరులకు ఆశీర్వాదంగా మారాలి. అదే నా గిన్నె నిండి ఇంతకీ ఈ గిన్నె నిండి పొర్లుతుందన్న చెప్పిన ఆ హీరో ఉన్నాడు చూసారా, ఆయన ఎలాంటి వాడు తెలుసా అండి? హల్లెలూయా. చిన్న వయసులోనే అభిషేకించబడిన వాడు. కొట్టు.
హల్లెలూయా. ఆయనకి డబ్బు పరంగా ఏమీ లేదు, ఆస్తుల పరంగా పొజిషన్లు ఏమి లేవు. గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తి దేవుడు తనకిచ్చిన అభిషేకంతో ఏం చేశాడు తెలుసా? అన్నలకు అన్నం ఇచ్చి రావడానికి వెళ్ళినప్పుడు అక్కడ శత్రు సమూహం ఎదురాడి వేల మంది సైన్యం ఉండి 40 రోజులు పగలు రాత్రి వాడు రావడం, వాడు బెదిరించడం గొలియాతు, వెంటనే వీళ్ళు తుర్రని వెనకపోవడం. అది చూసినటువంటి దావీదు ఏం చేశాడు తెలుసా? అక్కడ అంతమంది ఉంటే ఏమి వెళ్ళిపోయి అన్నాడు, నేను చేస్తానయ్యా యుద్ధం అన్నాడు. హల్లెలూయా. అదేంట్రా, ఇక్కడ వీరులు ఉన్నారు, శూరులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. సరే వెళ్తే వెళ్ళావు కానీ ఇదిగో నా కత్తి తీసుకెళ్ళు, నా శిరస్త్రాణం తీసుకెళ్ళి అన్ని నెత్తి మీద పెడితే ఆయన ఏం చేశాడు తెలుసా? ఇవి నాకు అలవాటు లేదు అన్నాడు. అందరూ పర్వాలేదు చెప్పండి గట్టిగా. మనం ఉన్నదాన్ని చూసుకోగానే పక్కన వాళ్ళు చూడటమే సగం జీవితం నాశనం అయిపోతా ఉంటుంది. హల్లెలూయా. ఉన్నదాన్ని అనుభవించడం వదిలేసి పక్కన వాళ్ళ దాన్ని చూసి అనుభవించాలనే తపనతో ఉన్నది కూడా పోగొట్టుకునే బతుకులు అయిపోతూ ఉన్నాయి. ఆయన ఒకటే అన్నాడు, నాకు ఈ అలవాటు లేదన్నాడు. అందరూ అనండి. మరి ఎట్ట యుద్ధం చేస్తావంటే, యెహోవా నామం పేరట యుద్ధం చేస్తాను. కలిగిన దానితో వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. కలిగిన దానితో వెళ్ళాడు. ఏం అలవాటు ఆయనకి? వడిసితో కొట్టడం. అందరనే చెప్పాలి గట్టిగా, వడిసితో కొట్టడం అలవాటు. చూడండి, అన్ని విద్యలున్నా, అన్ని చదువులున్నా ఎవరికి ఉపయోగం లేకుండా పోయారు. అక్కడున్న వందలాది మంది సైనికులు ఏ చదువు లేకపోయినా దేవుని అభిషేకం కలిగిన వాడు, చిన్న బాలుడు అక్కడున్న వాళ్ళ దేశానికే రక్షణ తెచ్చాడు. ఆమేన్ చెప్పండి. అన్నీ ఉన్న ఉపయోగం ఏంటి ఇతరులకు దీవెనగా లేకపోతే? హల్లెలూయా. నలుగురు నువ్వు మంచివాడని చెప్పకుండా నువ్వు అన్నీ కలిగి ఉండటం వల్ల ఉపయోగం లేదో. నువ్వేం కలిగి ఉన్న నలుగురు నీ నోటకు నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలా. హల్లెలూయా. ఉన్నదానిలో పెడతాడండి, ఉన్నదానిలో సహాయం చేస్తాడండి, ఉన్నదానిలో ఆదుకుంటాడండి. ఏమున్నా లేకపోయినా వచ్చి ధైర్యపరుస్తాడండి. వచ్చి ఏ కార్యమైనా వస్తాడండి, పలకరిస్తాడండి, నిలబడుతుందండి, వస్తుందండి, అన్నిట్లో ఉంటుందండి. మాకు ఏది ఉన్నా కూడా. హల్లెలూయా. డబ్బే కాదండి, అన్ని డబ్బు చేస్తుంది అనుకో మాకండి. హల్లెలూయా. నువ్వు వెళ్ళి నిలబడితే చాలు, అదే కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళాడు, ఒకడు కొట్టాడు, దెబ్బకు గొల్యాతు కింద పడిపోయాడు. ఎంతమంది? అందుకే దావీదు అంటున్నాడు, నా గిన్నె కొట్టు, నీ గిన్నె నిండి పొర్లి పారును గాక. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. కనుక నీకున్న దానిలో దేవునికి ఒకటే ఒక ఆశ కలిగి ఉండాలి, నా ద్వారా అనేక మంది దీవించబడాలి, నేను అనేకరికి ఆశీర్వాదంగా మారాలి. అందుకే దేవుడు అంటాడు, అలాంటి వారిని నేను ఏమని చేస్తాడంట? నింపుతాడంట. ఏం చేస్తాడంట? అలాంటి వారిని నింపుతాడు. నేను తింటా, నా పిల్లలు తింటా, నేను తింటా, నా పిల్లలు అంటా ఉన్నది కూడా తీసేస్తాడంట. బైబిల్లో ఉందా మాట? హల్లెలూయా. గట్టిగా. మీకు తెలుసు కదా ఉపమానం. యేసుక్రీస్తు ప్రభువారు యజమానుడు వెళ్తా, విదేశాలకు వెళ్తా, ఒకడికి 5 తలంతులు, ఒకడికి 4 తలంతులు, ఒకడికి 3 తలంతులు, ఒకడికి 2 తలంతులు, ఒకడికి 1 తలంతు ఇచ్చాడంట. దేశాన్ని తిరిగి వచ్చేసరికి 5 తలంతుడు 10 చేశాడంట, 4 8 చేశాడంట, 3 6 చేశాడంట, 2 4 చేశాడంట, ఒకటోడు మాత్రం పాతి పెట్టేశాడంట. వచ్చిన తర్వాత అడిగితే ఏదిరా అంటే అంటున్నాడంట, నువ్వు చాలా లెక్క చూసుకునేవాడివి, జాగ్రత్తగా తీసుకెళ్ళి నేను మట్టిలో పాతి పెట్టాను ఆయన, ఇదిగో అనగానే చెడ్డ దాసుడా, నీకు బదులు వాడికి ఇచ్చినట్లయితే ఈ పాటికి దాన్ని రెట్టింపు చేసేవాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడు కోరుకుంటుంది ఏంటి తెలుసా? నీ కలిగిన దాన్ని నువ్వు అభివృద్ధి పరచాలా, నువ్వు కలిగిన దానిలో ఎదగాల, నువ్వు పొంగి పొరలాలా. గట్టిగా ఆమేన్ చెప్పండి. యజమానుడు ఏం చెప్పలేదు, దీన్ని చేసి ఇది చేయండి అది చేయండి అని చెప్పలేదు. ఇచ్చి వెళ్ళాడు, చూసుకోమన్నాడు. వాళ్ళ తెలివితో, వాళ్ళకి ఇచ్చిన జ్ఞానంతో, వాళ్ళకి ఇచ్చిన దానితో 5ని ఏం చేశారు? 10 చేశారు. హల్లెలూయా. నీవు కూడా అలా అభివృద్ధి చెందుతూ కాక.
అలాంటి అభివృద్ధి చెందే వారికి దేవుడు అంటున్నాడు, నీ గిన్నె నిండి పొర్లి పారునట్టు చేయబోతున్నాడు. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఎవరైతే పొర్లి పారడం పారే చోటే చెట్లు బాగా ఫలిస్తాయండి. చప్పట్లు కొడతాడు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారము, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించదు, దీవారాత్రులు ధ్యానించేవాడు నిశ్చయముగా అతడు నీటి ఏరున నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నీటి ఓరన అంటే పారే నీళ్లు. అందరు చెప్పండి, చెప్పాలి, నేను పారే నీళ్లుగా ఉంటానయ్యా. చెప్పాలి, నేను పారే నీళ్ళ పొర్లేవారిగా ఉందా? చెప్పాలి, పొర్లేవారిగా ఉందా? పేతురుకి అవసరమైంది ఒక దోణి నిండడమే, కానీ యేసయ్య 2 దేనులు నింపాడు. కొట్టిన వాళ్ళకే 2 దోణులు నిండుతాయి. ఎన్ని దోణులు అవసరమైంది? అడిగింది ఎవరు? పేతురు ఒక్కడే. కానీ పేతురు తన తోటి సహోదరులకు కూడా ఏమయ్యాడు? ఆశీర్వాదం అయ్యాడు. ఎంతమంది అలా ఆశపడుతున్నారు? అయ్యా, నేను నా కుటుంబం ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలని. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. కండ్లు మూసుకోండి.